ఎలక్షన్లు వచ్చేసింది, ఎలక్షన్ మూడు కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం ఏమో రా కథలు రాని సభలు పెట్టుకుంటా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏమో సిద్ధమని సభలు పెట్టుకుంటా ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటంటారు? సిద్ధంగా ఉన్నాను తెలితే అని రమ్మన్నాడు కదా జగన్. పోయించారంటే అందరు నమ్మారు, అతను బాగా చేస్తాడు, కుర్రాడు పరిపాలన బాగా చేస్తాడు, మంచి ఈక్తిలో ఉన్నాడని. ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అతను చెప్పే మాటలు వేరే ఉన్నాయి. ఉద్యోగస్తులకి జీపీఎస్ రద్దు చేస్తా అన్నాడు, అది చేయలేదు. మరి అనిచిపోతే ఈ రైతులకి బాగా సరిగ్గా పరిపాలన లేదు, డ్రిప్లు లేవు, మన రైతు భరోసాలో ఇంజిన్ లేవు, టైవాన్ లేవు. 99% హామీ ఇచ్చిన హామీలు నెరవేర్చేసాను. ఏమి లేదు, ఇసుక లేదు, ఇసుక ఊరికి ఇస్తా అన్నాడుగా, ఇసుక కూడా ఇవ్వలేదుగా, ఇసుక అసలు ఇవ్వలా. ట్రాక్టర్ వచ్చేప్పుడు 10,000, అంతకుముందు మా ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్లా ఉంది, 2,000 ఉంది. 2,000 ఎక్కడ, 10,000 ఎక్కడ, చాలా బాగా మార్పు వచ్చింది. మరి అనిచిపోతే కందిపప్పు లేదు, కందిపప్పు ఇలా రేషన్ ఒక్కటే ఇస్తున్నాడు. కందిపప్పు లేవు, ఆ పామాయిల్ ప్యాకెట్లు లేవు, గోధుమ ప్యాకెట్లు, గోధుమ పిండి లేదు, ఏమీ లేదు. పథకాలు ఇస్తాడు. పథకాలు ఏముందండి, గ్యాస్ బండ అంతకుముందు 600 ఉండేది, ఇవాళ ఏమో 1,200 చేశాడు. పథకాలు ఇస్తున్నారు కాదన్నట్లా. ఏముంటుంది అది, 10,000, 10,000, 15,000 అసలు ఉపయోగమే లేదు దానికి. మన దగ్గర ఇలా ఇస్తున్నాడు 15,000, 30,000 లాక్కుంటున్నాడు. మందు అంతకుముందు క్వార్టర్ ఎంత, 100 రూపాయలు ఉండేది, ఇవాళ ఎంత, 250. చాలా మన అమ్మఒడి ఇస్తున్నాడు, నానబుడ్డిలు అవుతున్నాడు, చాలా మారిపోతుంది. మద్యపాన నిషేధం చేస్తాను తర్వాత అదే అట్లాగైతేనే మళ్ళీ ఓట్లు అడుగుతా అన్నాడు. మా ఊర్లో ఒక పల్లెటూరు ఉంది, పల్లెటూరులో 36 కోట్లు ఉన్నాయి బెల్ట్ షాప్, అంటే బెల్ట్ మందు అమ్ముకునేవాళ్ళు. ఇంకెక్కడ అండి బాగుపడేది? అంతకుముందంటే మండలంలోకి వెళ్ళేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు, కొంచెం దూరం ఉండి పోలేక ఉండేవాళ్ళు. చాలా మార్పు ఉండేది. అసలు ఇక్కడ మరీ పరిపాలన దుర్మార్గ పరిపాలన, అరాచకం చేస్తున్నారు, అరాచకం పరిపాలన అవుతుంది. సో ఇప్పుడు వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆయన అర్జునుడు అంట. చెప్పినా కానీ ఖచ్చితంగా 49 సీట్లు, తెలంగాణ 39 పంచుకున్నాడు కాబట్టి ఇక్కడ కాతే 49, అంతకన్నా ఒక్క సీటు కూడా రాదు. ఏం రావండి అసలు అవన్నీ, ఎందుకంటే ఊర గాంభీర్యమే అది చెప్పుకోవడం తప్ప ఈసారి నమ్మేవాళ్ళు లేరు. ప్రజల నంబరు, ఎవరు నంబరు. మాది పెదకూరపాడు అండి. పెదకూరపాడు పరిస్థితి, మా పెదకూరపాడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి కొమ్మాలపాటి శ్రీధర్ గారు, అతనికి టికెట్, అతనికి బ్రహ్మాండంగా. పోయినసారి అంతా 10,000 అండి. అంటే జనసేన 10,000 చీల్చింది కాబట్టి, అంటే అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలంతా నమ్మారు, మోసపోయారు. ఆ మోసానికి మాయలో పడిపోయారు. కానీ లేకపోతే ఇప్పుడు అసలు నమ్మే పరిస్థితి లేదు. పెదకూరపాడు ఈసారి 30,000 మెజారిటీతో వస్తాడు, ఇబ్బంది లేదు. పెదకూరపాడులో జనసేన టీడీపీ పొత్తు బాగానే ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. గొడవలు ఏం లేవు సార్, బాగుంటుంది, బ్రహ్మాండం కలిసిపోతాం అందరం. ఈసారి ఖచ్చితంగా 30,000 పైనే మెజారిటీ పెదకూరపాడు. మొత్తం పసుపుమయం ఏంటి అంత అభిమానం ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటే? ఇది అభిమానం కాదండి, ఇది ప్రతి కార్యకర్తకి ఇలానే ఉండాలి, ప్రతి వ్యక్తికి ఇలానే ఉండాలనిపించింది. దేనికంటే ఆ పార్టీలో ఉన్న నిజాయితీ, నిబద్ధత, కట్టుబాట్లు, వాటన్నిటికీ కట్టుబడి ఉంది కాబట్టే ఈ అభిమానం అండి. అసలు ఎలక్షన్ అనేది నామమాత్రమేనండి, ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేసారండి. ఇది ఏంటంటే ట్రయల్ రన్. అంటే ఇప్పుడు మీరంత అభిమానం చూపిస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పెత్తందారులు బాగుపడ్డారు, వ్యాపారస్తులు బాగుపడ్డారు, కానీ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోయారు. మేము వచ్చిన తర్వాత పేదవాడు సంతోషంగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్నారు కదా సార్. మేడిపండు చూడండి, ఏంది పైకి బాగానే ఉండిద్ది, లోపలన్నీ పురుగులే. అదేవిధంగా మాటలు నేను చెప్తా, నేను చేశానని. ఒక డెవలప్మెంట్, ఒక ఎడ్యుకేషన్, ఒక వ్యక్తికి జీవన వృత్తి కావాలంటే సామాన్యులు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఇప్పుడు ఈరోజు తిన్నామా లేదా అని కదా సార్, రేపటి రోజు భవిష్యత్తు ఇబ్బంది పడకూడదు. ఒక ప్లానింగ్ ఉంటే రేపటి రోజు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈరోజు 100 రూపాయలు దొరికితే ఇవాళ కడుపు నిండిపోయింది, ఇవాళది కాదు విషయం. రేపటి రోజు నేను చేయాలనేది ఒక ప్లానింగ్ కలిగిన లీడరు చంద్రబాబు. ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న ప్లానింగ్, ఎలా సంరక్షించాలి రాష్ట్రాన్ని అని అహర్నిశలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే సార్ ఇంత తాపత్రయం. నాకు కాబట్టి నా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అసలు ఈ ఎలక్షన్ అనేది నామ మాత్రమే, చెప్పేశాను. ఎలక్షన్ అనేది నామ మాత్రమే, డిక్లేర్ అయిపోయింది. ఈ జనసేన టీడీపీ కూటమి ద్వారా అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థల గురించి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య తరచూ మాట్లాడుతూ ఉన్నారు.
గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మేము అధికారంలోకి వచ్చాక పాఠశాలలకి రంగులేసి డెవలప్ చేసాము అది ఇది అని చెప్తా ఉన్నారు కదా. సార్ ఆ డెవలప్మెంట్ చేశారంటున్నారు ఏంటి, ఇక్కడ ఇస్తున్నారు అమ్మఒడి అని ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, నాన్న వడి అని చెప్పి తీసుకుంటున్నారు. ఆ డెవలప్మెంట్ అక్కడి నుంచి వస్తుంది సార్. మన డబ్బే మన రక్తమే, ఎక్కడ ఎవరు ఆయన ఇది సొంతగా చేసింది ఏమీ లేదు. కాకపోతే నేను చెప్పానే మసిపూసి మారేడుకాయ, ఇది మేరేడు పండు చూసారా, అది ఆ మాటలు వద్దు. రియల్ టైం ఎగ్జాంపుల్కి రమ్మని చెప్పండి. రియల్ టైంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలా సక్రమంగా ఉండాలనుకుంటున్నారు, అది ఆలోచించమని చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని ఈ టీడీపీ కూటమి వచ్చిందని నేను భావిస్తాను. సో ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గం ధూళిపాల నరేంద్ర గారు, అటు చూస్తేనేమో కిలార్ రోసయ్య వైసీపీ. సో ఈరోజు వైసీపీలో ఆయనకి సీట్ ఇస్తే సపోర్ట్ చేయమని చెప్పి వైసీపీ వాళ్ళే గొడవలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ధూళిపాల నరేంద్ర గారి ఎన్నో కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? నేను గెలవలేను, ఎన్నో అడ్డదారులు దొక్కుతా, ఆ పని కోసం ఎన్నో అడ్డదారులు దొక్కుతా. అదే కేవలం జరుగుతుంది. ఈ నరేంద్ర గారిది కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది. ప్రజల గుండెల్లో ప్రతి ఒక్క గుండె చప్పుడు టీడీపీ జనసేన కూటమితో అధికారంలోకి రాబోతున్నారు. అది కన్ఫామ్ అండి.